హలో అందరికీ, దిస్ ఈజ్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసెస్ నైటీస్. ఈ రోజైతే మీ ముందుకైతే డైమండ్ నెక్ కాటన్ నైటీస్తో అయితే వచ్చానండి. చూడండి ఎంత స్టాక్ అవైలబుల్గా ఉందో, చాలా స్టాక్ అయితే వచ్చేసిందండి. కావాల్సిన వాళ్ళైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే రావచ్చు. అండ్ సైజ్ డీటెయిల్స్ అన్ని నేను మొత్తం వీడియోలోనే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్టార్టింగ్లో నేను ఒక నైటీ ఓపెన్ చేస్తాను కదా, అప్పుడే సైజ్ డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను. ఓకే అనుకునే వాళ్ళు ఫుల్ వీడియోని క్లియర్గా చూడండి. అండ్ కావాల్సిన నైటీలను స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి అయితే వచ్చేసేయండి. ఓకేనా అండి. ముందుగా మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన నైటీస్ కలెక్షన్స్కి అయితే లైక్ ఇవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా నైటీస్ కావాలనుకున్న వాళ్ళకైతే మన వీడియోస్ అయితే షేర్ చేయండి. మన దగ్గర మంచి క్వాలిటీ ఉంటాయని మీకు తెలుసు కదా. సో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయడం వల్ల మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మీ రివ్యూస్ని కూడా మా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. చాలామంది రివ్యూస్ అయితే వాట్సాప్లో ఇస్తున్నారు, బట్ యూట్యూబ్ కామెంట్ బాక్స్లో అయితే ఇవ్వలేకపోతున్నారు. ప్లీజ్ కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి, మాకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ మీరు ఇచ్చే లైక్ అయితే ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకా చాలామంది కస్టమర్స్కి అయితే రీచ్ అవుతుంది మా వీడియో. ఓకేనా అండి. లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి. అండ్ మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ నాట్ అవైలబుల్ అండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. ముందుగానే పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత 48 hours లోపు అయితే ట్రాకింగ్ ఐడి అయితే ఇస్తాము. అండ్ ట్రాకింగ్ ఐడి ఇచ్చిన తర్వాత 5 to 7 days లోపు అయితే మీకైతే పార్సిల్ రిసీవ్ అవుతుంది. అండ్ పార్సిల్ రిసీవ్ అయిన తర్వాత పార్సిల్ అన్బాక్సింగ్ వీడియో అయితే మస్ట్ అండ్ చూడండి. ఓకేనా అండి. ఇప్పుడైతే నేను వీడియోని లేట్ చేయకుండా చూపిస్తాను. అండ్ ఎందుకంటే చాలా కలెక్షన్ అయితే ఉందండి. చాలా అంటే చాలా కలెక్షన్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఒక 100 నైటీస్ అయితే పెట్టాను ఇక్కడ. ఇవన్నీ నేనైతే 1 by 1 చూపించాను. కొన్నేమో 2-3 పీసెస్ వచ్చాయి, కొన్నేమో సింగిల్సే వచ్చాయి. సో చూసుకొని తీసుకోండి. మంచి మంచి కలర్ చార్ట్ అయితే వచ్చింది. ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవి డైమండ్ నెక్ కాటన్ నైటీస్ అయితే అంటామండి. వీటి ప్రైస్ ఈచ్ వన్ 300 రూపీస్. షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఇది మా వాట్సాప్ నెంబర్ 9030902334 అయితే మా వాట్సాప్ నెంబర్ అండి. నచ్చిన వాళ్ళు హౌ టు ఆర్డర్ అని అడుగుతున్నారు కదా, ఏం లేదండి. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయాలి. అండ్ మినిమం అయితే 2 నైటీస్ తీసుకోవాలి. ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అన్నాను కదా, షిప్పింగ్ గురించి చెప్తాను ఇప్పుడు. మినిమం అయితే 2 నైటీస్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి. ఈచ్ వన్ ప్రైస్ 300 రూపీస్. 2 నైటీస్ షిప్పింగ్ అయితే 80 రూపీస్ ఉంటుంది. అంటే 2 నుంచి మీరు 4 నైటీస్ 2 to 4 నైటీస్ తీసుకుంటే షిప్పింగ్ 80 ఉంటుంది. ఇండియాలో ఎక్కడికైనా సరే ఇవే షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఆల్ ఓవర్ ఇండియా మీకు 80 రూపీస్తోనే 4 నైటీస్ అనేది ఒకే ప్యాకింగ్లో వచ్చేసింది. హ్యాపీగా మీరు 4 నైటీస్ బై చేసుకోవచ్చు. ఇండియాలో ఎక్కడికైనా సరే అండి, ఈస్ట్, సౌత్, నార్త్, మొత్తం వెస్ట్, ఎక్కడికైనా సరే ఇవే. ఇండియాలో ఏ విలేజెస్కి అయినా సరే ఎక్కడికైనా సరే ఇవే షిప్పింగ్ ఛార్జెస్ అండి. మేమైతే షిప్పింగ్ త్రూ ఇండియన్ పోస్ట్ చేస్తాము. క్వాంటిటీని బట్టి షిప్పింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఏరియాని బట్టి అయితే ఇంక్రీజ్ అవ్వదు షిప్పింగ్ మా దగ్గర. సో ఇండియాలో ఎక్కడికైనా సరే 80 రూపీస్ షిప్పింగ్తోనే వెళ్ళిపోతుందండి. అండ్ చాలామందికి డౌట్, ఇండియన్ పోస్ట్ అయితే లేట్గా డెలివరీ ఇస్తారని. అదేం లేదండి, ఇంతకుముందు ఉండేది అలా, ఇప్పుడైతే అలా ఏం లేదండి. మాది మొత్తం మేము ఇచ్చేది బల్క్ డిపార్ట్మెంట్ నుంచి చాలా ఫాస్ట్గా కొరియర్స్ అయితే అది డిస్పాచ్ అయిపోతాయి. కాకపోతే మా దగ్గర డిస్పాచ్ అవ్వడం 2 days పడుతుంది అంతే తప్పితే, మేము డిస్పాచ్కి ఇచ్చిన తర్వాత ఫాస్ట్గానే మూవింగ్ అవుతుంది. నేను ఎంత పార్సల్స్ వేసినా కదండి, అంటే చాలా లాంగ్ ఉన్నవి మాత్రమే 5 days అలా పట్టింది, లేకపోతే 7 days అలా పట్టింది. ఏదైనా అడ్రస్ రాంగ్ ఇస్తారు కదా, అలాంటి వాళ్ళదైతే 7 days పట్టింది. బట్ అడ్రస్ అన్ని కరెక్ట్గా ఇచ్చి కొంచెం నా ఏరియాకి దగ్గరగా ఉన్నాయంటే అసలు హైదరాబాద్ లోకల్ అయితే 1 dayలోనే వెళ్ళిపోతుంది. ఇంకా అది తెలంగాణ, ఏపీ అయితే 3 to 5 days లోపు వెళ్ళిపోతుంది. చాలా ఫాస్ట్గా మూవింగ్ అయితే ఉంది. ఓకేనా అండి. నైటీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మెజర్మెంట్స్ కూడా చెప్తాను. మెజర్మెంట్స్ అన్నీ ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే వాట్సాప్కి అయితే వచ్చేసేయండి. చూడండి, ఇది మంచి గ్రీన్ కలర్ అండి. చాలా బాగుంది కలర్ అయితే, చాలా నీట్గా ఉంది. ఫినిషింగ్, మన స్టిచ్చింగ్ తెలుసు కదండి అందరికీ, చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది స్టిచ్చింగ్. వీటినైతే మేము డైమండ్ నెక్ అయితే అంటాము. మీకు క్లియర్గా ఓపెన్ చేసి అయితే నైటీ చూపిస్తాను ఇప్పుడు. చూడండి, నైటీ ఓవరాల్గా నెక్ అయితే ఇలా ఉంటుంది. నెక్ అయితే ఇలా ఉంటుందండి. మీకు మెజర్మెంట్స్ చెప్తాను. నైటీ లెంత్ అండ్ నైటీ విడ్త్ చెప్తాను. హ్యాండ్ లెంత్, హ్యాండ్ విడ్త్ చెప్తాను. ఇక్కడ చూపించే నైటీస్ అన్ని ఇప్పుడు నేనైతే ఏ మెజర్మెంట్స్ అయితే చెప్పానో అవే మెజర్మెంట్స్తో అయితే వస్తాయి. చూడండి, చెస్ట్ సైజ్ 46,
హ్యాండ్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. హ్యాండ్ లెంత్ 8 ఇంచెస్ హ్యాండ్ లెంత్. హ్యాండ్ విడ్త్ అయితే 8 ఇంచెస్ అంటే అరౌండ్ 16 ఇంచెస్ ఉంటుంది. మీకు లోపల మార్జిన్ కూడా ఉంటుంది కొంచెం. చూడండి లోపల మార్జిన్ కూడా ఉంది. సో మీరు కొంచెం హ్యాండ్ హెల్దీగా ఉన్నా సరే హ్యాపీగా తీసేసుకోవచ్చు. కొంచెం లోపలంగా మార్జిన్ ఉంది కాబట్టి హ్యాండ్ దగ్గర. అండ్ మీకు నైటీ లోపల కూడా లైట్గా మార్జిన్ ఉంటుంది. బట్ 46 వాళ్ళకైతేనే మంచిగా ఉంటుంది. పెద్దగా ఏం లేదు, లైట్గానే. మీరు వేరే అంటే ఇంకా ఆల్టరేషన్ చేసుకోవడానికి అయితే ఏముండదు. అండ్ ఇవి అయితే మీకు ఎవరికి ఫిట్ అవుతాయంటే ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ వాళ్ళైతే తీసుకోవచ్చు. చెస్ట్ సైజ్ 46 ఉంది. దీన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోండి. లెంత్ అయితే 55 ఉంటాయండి. స్టాండర్డ్ లెంత్ అయితే 55 ఉంటాయి. హ్యాండ్ లెంత్ వచ్చేసి లెంత్ 55 ఉంటుంది. చెస్ట్ సైజ్ అయితేనేమో మీకు 46 ఉంటుంది. ఎల్ అండ్ ఎక్సెల్ అంటే మీరు నైటీలు తీసుకుంటారు కదా బయట, అలా ఎల్ అండ్ ఎక్సెల్లో చెప్పమని అడుగుతున్నారు కదా కొంతమంది. అలా కావాలంటే ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళకైతే హ్యాపీగా ఫిట్ అవుతుంది. లెంత్ 55 అండి. ఓకేనా? కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంటుంది. హిప్ సైజ్ కూడా చెప్తాను, కొంతమంది హిప్ సైజ్ అడుగుతున్నారు. సో చూడండి, ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళకు కూడా హిప్ సైజ్ 30 ఉందంటే అరౌండ్ 60. అంటే ఎంత మంచి అంటే స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి మీరు. చెస్ట్ 46కి హిప్ సైజు 60 ఉంది అంటే అది నైటీ లుక్ ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది నైటీ లుక్ అయితే. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. నైటీ స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ అంత నీట్గా ఉంటుంది. సో మీరైతే దీన్ని బట్టి ప్లాన్ అయితే చేసుకోండి. నైటీ అది వీడియో అయితే చాలా లెంత్ అవుతుంది అనుకుంటా. ఇది స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా కలర్స్ అయితే వచ్చాయంట. మన చాలా ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా నెక్ అయితే వస్తుంది. చూడండి బ్యాక్ సైడ్ ఇలా మీకు చిన్న ఫ్లీట్స్ అయితే ఇస్తారు. సో బ్యాక్ సైడ్ అయితే ఇది. ఈ వీడియో లెంత్ అవుతుంది ఎందుకంటే స్టాక్ అంత ఉంది కాబట్టి. అంత స్టాక్ అయితే ఇక్కడ పెట్టాను. సో మీరు వీడియో లెంత్ అయినా సరే మీకు మంచి మంచి కలర్స్ కావాలని, ఇంకా లోపల చాలా ఉన్నాయి, పైనుంచి కలర్స్ కాదు లోపల కలర్స్ ఇంకా చాలా బాగున్నాయి. కావాల్సిన వాళ్ళైతే తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపించిన నైటీ ఉంది కదా, దాంట్లోనే ఇది రెడ్ కలర్, మెరూన్ కలర్ ఇది. అంటే అదేమో అంత డార్క్ మెరూన్ కాదు, లైట్గా ఉంది. ఇదేమో డార్క్ మెరూన్ వచ్చేసింది. అది నేను ఇంతమంది చూపించింది రెడ్లోనే డార్క్, ఇదేమో ఇంకా ఫుల్లీ మెరూన్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి నావీ బ్లూ. మినిమం అయితే 290 అండి. 2 to 4 షిప్పింగ్, 80 రూపీస్. ఓకేనా? నేను ఇప్పుడు కలర్స్ చెప్పుకుంటా టకాటకా చూపించేస్తాను. ఓకేనా? ఇదైతే మెరూన్ అండి. మెరూన్ పైన ఇలా ఫ్లోరల్ ప్రింట్ రాగా వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా మెరూనే అండి. మెరూన్ పైన ఇలా డిజైన్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇది మెరూనే. చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితే. చాలా మంచి డిజైన్స్ ఉంటాయండి. మీరు ఎక్కడైనా సరే సెర్చ్ చేసుకోండి. మన దగ్గర దొరికినంత కలెక్షన్ అయితే మీకు ఎక్కడా కూడా దొరకదు. ఇది నావీ బ్లూ అండి. నావీ బ్లూ పైన ఇలా వచ్చింది. అండ్ ఇవి నైటీస్ అయితే ష్రింక్ అవుతాయండి లైట్గా, ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్యూర్ కాటన్. ఇది నైటీస్ అయితే లైట్గా ష్రింక్ అవుతాయి. అండ్ 3 to 4 వాషెస్ వరకు అయితే సపరేట్ వాష్ చేసుకోండి. అండ్ అన్ని బట్టలతో కలిపి వాష్ చేసుకోవద్దు. అండ్ నైటీస్ కలర్ పోతుందా అని అడుగుతున్నారు చాలామంది. కలర్ అయితే బ్లీడ్ అవుతుంది. అంటే మీరు బకెట్లో నానబెట్టి కలర్ చూసినప్పుడైతే కలర్ బ్లీడ్ అయితే అవుతుంది, కానీ కలర్ షేడ్ అవ్వదు అంటే మీకు తెలిసిన విషయమే ఇది. అంటే ఇప్పుడు నైటీ ఇలా ఉంటుంది కదా, ఇప్పుడు మీరు ఇది కలర్ బకెట్లో పెట్టినప్పుడు పోతుంది, కానీ నైటీ లుక్ ఇలానే ఉంటుందండి. ఇది బ్లాక్ కలరు, ఈ బ్లాక్ కలర్ ఇలానే ఉంటుంది. కాకపోతే మీరు 3-4 వాషెస్ వరకు అయితే కొంచెము నైటీ బకెట్లో కలర్ అయితే కనిపిస్తుంది, తర్వాత అయితే ఎలాంటిది ఉండదు. బట్ మీకు బ్లీడ్ అయినా సరే, కలర్ బ్లీడ్ అయినా సరే మీకు కలర్ ఫేడ్ అవ్వదు, షేడ్ అవ్వదు, ఇలానే ఉంటుంది. నైటీ మాత్రం ఒక అది 1 ఇంచ్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1/2 to 1 ఇంచ్ వరకు అయితే స్ట్రింక్ అవుతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్యూర్ కాటన్ కాబట్టి. ఇది బ్లాక్ అండి. బ్లాక్ పైన ఇలా డిజైన్ అయితే ఫోల్కా డాట్స్ వచ్చింది. మధ్యలో ఇలా డిజైన్ అయితే వస్తుంది. ఇది ఒకటి మీకు ఓపెన్ చేస్తాను, ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది నైటీ.
సో ఓపెన్ చేసి చూపిస్తే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఇలా వస్తుందన్నమాట డిజైన్. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మధ్యలో ఇట్లా పోల్కా డాట్స్ వస్తాయి, సైడ్స్కి ఏమో ఇలా ఫ్లవర్ డిజైన్ ఇలా వస్తుంది. ఇటు సైడ్ ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది, మధ్యలోనే పోల్కా డాట్స్ వస్తాయి. అండ్ ఇలా నైట్కి కింద కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది. ఇప్పుడు మీకు బ్యాక్ కూడా సేమ్ ఇలానే వస్తుంది. చూడండి బ్యాక్ కూడా సేమ్ ఇలానే. మొత్తం ఇదైతే బ్లాక్ కలర్ అండి. ఇది స్టిక్కరే అండి, ఇదేం డ్యామేజ్ కాదు. ఇదేంటంటే మనకి బ్రాండ్ది లేబుల్ ఉంటుంది కదా, అది స్టిక్కర్ అంతే. అది పోతుంది వాష్ చేస్తే, ఏమవ్వదు దానివల్ల. చాలా బాగుందండి డిజైన్ కలర్. దీంట్లో మీకు ఓన్లీ 4 పీసెస్ మాత్రమే వచ్చినాయి, మిస్ అవ్వకుండా తీసేసుకోండి. ఓన్లీ 4 పీసెస్. ఇప్పుడు ఓపెన్ చేసింది ఒకటి, ఇవి 3 పీసెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది నన్ను మెసేజ్ చేసి ఫొటోస్ అడుగుతున్నారు. ఫొటోస్ నేను చెప్పాను ఆల్రెడీ, పర్సనల్గా అయితే ఫొటోస్ ఇవ్వను. మీరు ఫొటోస్ కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. గ్రూప్ లింక్ అనేది మీకు ఎక్కడ ఉంటుందంటే మన యూట్యూబ్లో డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే కాపీ చేసి పెడతాను. సో మీరు హ్యాపీగా గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. ఏది ఫొటోస్ కావాలి అనుకున్న వాళ్ళు. చాలామంది వీడియోలో మేము సెలెక్షన్ చేసుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. పర్సనల్గా అయితే ఫొటోస్ అయితే ఇవ్వను. ఇది వచ్చేసి మంచి సిమెంట్ కలర్ అండి, సిమెంట్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సిమెంట్ కలరే. నెక్స్ట్ ఇది వచ్చేసి మెరూన్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ కలర్. నెక్స్ట్ మెరూన్ కలర్. ఇది వచ్చేసి పేస్టల్ కలర్స్ అంటారు కదా, అదనమాట. అంటే మెంతు పిండి కలర్ లాగుంది ఇలా. మరి వీడియోలో కనిపించేంత లైట్ అయితే లేదు, కొంచెం బాగుంది కలర్. బయట వీడియోలో చాలా లైట్గా కనిపిస్తుంది. కొంచెం స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటాయండి కలర్స్ ఎప్పుడైనా సరే, అంతే. ఎందుకంటే అది మొబైల్ వల్ల ప్రాబ్లం అవుతుంది, అంతేకాని మేము ఏదో రాంగ్ చెప్పము. ఒకటి చూపించి ఒకటి ఇవ్వడం అలాంటిది ఏమి ఉండదు. ఏంటంటే మొబైల్కి మనం డైరెక్ట్ చూసిన దానికి కొంచెం స్లైట్ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది ఎవరి మొబైల్కైనా అలానే ఉంటుంది. మా మొబైల్సే కాదు, మీరు యూజ్ చేసే మొబైల్స్ అయినా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది లైట్ కలర్స్ అండి. ఇదైతే యాజ్ టీజ్గా కనిపిస్తుంది కలరు. నెక్స్ట్ వచ్చేసి ఇది మెరూన్. ఈరోజు మెరూన్ కాంబినేషన్ చాలా వచ్చింది అనుకుంటా. ఇది నావీ బ్లూ. ఇది కూడా నావీ బ్లూ అండి. ఇది కూడా నావీ బ్లూనే. నావీ బ్లూనే ఉన్నాయి వరుసగా, బట్ డిజైన్స్ అయితే చేంజ్ అయ్యాయి, అది చూసుకొని తీసుకోండి. ఇది బ్లాక్కి దగ్గరలో ఉంది, అలానే మొత్తం ఇట్లా ఇది సేమ్ కలర్ అండి. బ్లాక్ ఇండికా వస్తుంది, ఇది కనిపిస్తుంది కదా, ఇదే కలర్ ఎగ్జాక్ట్గా ఇంతకుముందు కనిపించిన కలరే. దీంట్లో 2 పీసెస్ వచ్చాయి. చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే, ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది. ఇది బ్రౌన్ కలర్. దీంట్లో 2 పీసెస్ అయితే వచ్చాయి. అండ్ ఇది మస్టర్డ్ ఎల్లో కలర్. దీంట్లో అయితే 2 పీసెస్ అయితే వచ్చాయండి మస్టర్డ్ ఎల్లోలో. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్. ఇంతకుముందు మీకు ఒకటి బ్లాక్ చూపించాను కదా, ఇది కూడా అలానే ఉంటుంది అనమాట. చుట్టూ ఇలా ఫ్లవర్ డిజైన్తే అటు సైడ్ ఇటు సైడ్ వస్తుంది. మీకు మధ్యలో పోల్కా డాట్స్ అయితే వస్తాయి. సైడ్స్కి అయితేనేమో ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది. దీంట్లో మీకు రెడ్లో అయితే 2 పీసెస్ వచ్చాయి, బ్లాక్లో అయితే 4 పీసెస్ వచ్చాయి. చాలా బాగుందండి ఆ డిజైన్, అసలు అంటే డిఫరెంట్గా ఉంది, మిస్ చేసుకోకండి.
ఇది నావీ బ్లూ కలర్, దీంట్లో 2 పీసెస్ వచ్చాయి. ఇది వచ్చేసి మెరూన్ కలర్, మీకు దీంట్లో మెరూన్ కలర్లో 2 పీసెస్ అయితే వచ్చాయి. ఈ డిజైన్లో మెరూన్ 2 పీసెస్ అయితే వచ్చాయి. అండ్ ఇది కూడా మెరూనే, బట్ డిజైన్ చేంజ్ అయింది. దీంట్లో కూడా 2 పీసెస్ అయితే వచ్చాయి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది బ్లాక్ అండి, బ్లాక్ పైన ఇక్కది డిజైన్ అయితే వచ్చింది. చూడండి చాలా బాగుంది డిజైన్. ఇవి 2 పీసెస్ అయితే వచ్చాయి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మెరూన్ పైన ఇలా ఇక్కది డిజైన్ అయితే వచ్చింది. 2 పీసెస్ వచ్చాయి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. అండ్ ఇది గ్రే కలర్ అండి, అంటే సిమెంట్ కలర్, గ్రే కూడా హ్యాష్ కలర్ లాగా సిమెంట్ కలరు. దీనికి 2 పీసెస్ వచ్చాయి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది గ్రే కలర్ అండి, బ్లాక్ గ్రే, 2 పీసెస్ అయితే వచ్చాయి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఆ డిజైన్లోనే ఇది వచ్చేసి నావీ బ్లూ, దీంట్లో కూడా 2 పీసెస్ అయితే వచ్చాయి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు అన్ని సింగిల్స్ ఉన్నాయి. అంటే 3 ఉన్నాయి చూపిస్తాను. ఫస్ట్ అంటే ఎక్స్ట్రా ఎక్కువ పీసెస్ ఉన్నాయి చూపిస్తాను, తర్వాత మీకు సింగిల్స్ చూపిస్తాను. చూడండి ఇది మంచి చాక్లెట్ కలర్ అండి, చాలా బాగుంది. డిజైన్ అయితే డిఫరెంట్గా ఉంది. ఇందులో 3 పీసెస్ వచ్చాయి. 4 పీసెస్ వచ్చాయి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకుని అయితే రండి. 4 పీసెస్ వచ్చినా సరే ఇవి చాలా బాగుంది డిజైన్, కాబట్టి ఖచ్చితంగా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది. దాంట్లోనే ఇది వేరే కలర్ అండి, ఇంతకుముందు బ్లూ చూపించాను కదా, దాంట్లోనే ఇది వేరే కలర్. డిజైన్ మాత్రం సేమ్ ఉంది. ఇవి కూడా 3 పీసెస్ వచ్చాయి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది సిమెంట్ కలర్ అండి, సిమెంట్ కలర్ పైన ఇలా డిజైన్ అయితే వచ్చింది. 2 పీసెస్ వచ్చాయి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా మంచి లైట్ కలర్ అండి, చాలా బాగుంది డిజైన్. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. 2 పీసెస్ వచ్చాయి. ఇది ఒక కలర్ అండి, చూడండి 2 పీసెస్ వచ్చాయి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. సేమ్ అదే డిజైన్లో నావీ బ్లూ అండి, ఇది నావీ బ్లూ పైన సేమ్ ఇంతకుముందు చూపించిన డిజైనే. 3 పీసెస్ వచ్చాయి. స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే రండి. ఈ దాంట్లోనే మెరూన్ అండి, 3 పీసెస్ వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు చూపించే మ్యాక్సిమం సింగిల్సే ఉన్నాయి. ఇది ఒకటి డబుల్ ఉంది, చూపిస్తాను. ఇది కూడా నావీ బ్లూ అండి, ఇంతకుముందు మీకు ఒక డిజైన్ చూపించాను కదా, దాంట్లోనే 2 పీసెస్ అయితే వచ్చాయి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూపించేవన్నీ సింగిల్ పీసెసే ఉన్నాయి. కలర్స్ అయితే చాలా బాగున్నాయి, మిస్ చేసుకోకండి. ఇది గ్రీన్ అండి, చాలా బాగుంది డిజైన్. అండ్ ఇది మెరూన్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో. నెక్స్ట్ ఇది చూడండి, ఈ కలర్ ఇంతకుముందు వచ్చినాయి అనుకుంటే ఇది. చూడండి ఇది గ్రీన్, మెరూన్, నెక్స్ట్ బ్లాక్, నెక్స్ట్ వచ్చేసి ఇది వైట్ పైన రెడ్ కలర్ పోల్కా డాట్స్ అయితే వచ్చాయి. ఓన్లీ 1 పీస్ మాత్రమే వచ్చింది, వైట్ పైన రెడ్ పోల్కా డాట్స్. ఇది బ్లాక్, చూడండి బ్లూ, పర్పుల్,
ఇదండి చూడండి, మంచి కలర్ ఉంది. ఇది డిఫరెంట్గా ఉంది డిజైన్ కూడా. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది వచ్చేసి పర్పుల్ అండి. ఇది వచ్చేసి బ్లూ. ఇది వచ్చేసి బ్లాక్. ఇది ఒక కలర్. ఇది ఎల్లో. చూడండి, ఎల్లో పైన ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది. మెరూన్. నెక్స్ట్ ఇది గ్రీన్. ఇది కూడా మెరూన్ అండి. ఇది బ్లాక్. ఇది సిమెంట్ కలర్కి దగ్గరలో ఉంది. ఇది నేవీ బ్లూ. ఇది వచ్చి చాక్లెట్ కలర్, ఎల్లో, రెడ్, ఆరెంజ్, ఇది బ్రౌన్ కిందికి ఉంది. ఆరెంజ్ కిందికి కాకుండా కొంచెం బ్రౌన్ కిందికి ఉంది. ఎల్లో, మెరూన్, బ్లాక్. చూడండి ఈ కలర్ ఎంత బాగుందో, పేస్టల్ కలర్స్. రెడ్. ఇది ఎల్లో, మస్టర్డ్ ఎల్లో. ఓకేనా అండి, చూసారు కదా. అవి మొత్తం డైమండ్ నెక్ కాటన్ నైటీస్ అండి. వీటి ప్రైస్ అయితే ఈచ్ వన్ 300 రూపీస్. షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. మినిమం 2 నైటీస్ తీసుకోవాలి. 2 to 4 నైటీస్ షిప్పింగ్ 80 రూపీస్ ఉంటుంది. ఇండియాలో ఎక్కడికైనా సరే ఇవే షిప్పింగ్ చార్జెస్. క్యాష్ ఆన్ డెలివరీ నాట్ అవైలబుల్. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. గూగుల్ పే, ఫోన్పే అండ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. అండ్ పార్సల్ ఓపెనింగ్ వీడియో మస్ట్ అండ్ చూడండి. మినిమం అయితే డిస్పాచ్ టైం అయితే 2 days పడుతుంది. అండ్ రెడీ టు పేమెంట్ వాళ్ళు మాత్రమే వాట్సాప్కి అయితే వచ్చేయండి. అంటే ఖచ్చితంగా మేము ఆర్డర్ ఇస్తాము, మేము సెలెక్షన్ చేసుకోగానే మాకు పేమెంట్ చేసేస్తాము, అడ్రస్ మీకు క్లియర్గా పెట్టేస్తాము అనుకునే వాళ్ళు మాత్రమే వాట్సాప్కి అయితే వచ్చేయండి. అడ్రస్ అయితే చాలా మిస్టేక్స్ పెడుతున్నారు, చాలామంది వేరే స్క్రీన్ షాట్స్ ఏదేవో పెడుతున్నారు. అలా కాకుండా నీట్గా అడ్రస్ అయితే పెట్టండి. సో మీరు అడ్రస్ ఎంత నీట్గా ఇస్తే అంత ఫాస్ట్గా అయితే డెలివరీ అయితే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ అండి. కీప్ షాపింగ్, డూ సబ్స్క్రైబ్.